నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు సమీపంలోని వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్ అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు కేవలం ఒకే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంపై మున్సిపల్ అధికారులను నిలదీసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ను అధికారులను నిలదీశారు. కామారెడ్డిలో అందరితో సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగిందని, అందరి అభిప్రాయం కొరకే సెట్ బ్యాక్ కొరకు 2 నెలలు సమయం కావాలని కోరారని అన్నారు. అవుతుంది అంటే కానీ నాకేమంటుంది, పబ్లిక్ అడ్డం వచ్చిన తర్వాత ఒక్కరు కోర్టుకు పోతే మళ్ళీ 10 ఏళ్ళు పోతుంది. నేను నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టని నాకు తెలుసు, కానీ ఆ కోర్టుకు కూడా పోవద్దని చెప్పిన నేను అందరు అలా మనం నీరు ఒప్పుకుంటే తప్ప డీవియేషన్ నీరు ఒప్పుకుంటే తప్ప రోడ్లు దూరం జరపడమో రోడ్ టు రోడ్ వేయడమో ఉండదు. నేను ఆల్రెడీ చెప్పిన గులగొట్టే ప్రోగ్రాంలు లేవు, కానీ రోడ్ ఎంక్రోచ్ అయిన వాళ్ళది ఏదైతుందో ఆ రోడ్ వైడనింగ్ ఎంత అవుతుందో అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సపోజ్ 90 అయితే ఉంది, అది ఆల్రెడీ 50 feet ఉంది, కానీ దాని మీద జగిళ్ళు వచ్చినాయి, దాని ముందర బోర్డులు వచ్చినాయి, దాని ముందర పార్కింగ్ వచ్చింది, ముందర షెడ్ వచ్చింది, 30 feet కూడా 20 feet కూడా లేదు. అది ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేద్దాం అనేది నా ఉద్దేశం. అది క్లియర్ అయినాక ట్రాఫిక్ ప్లేసెస్ రిస్ట్రిక్టెడ్ చేసినాక పార్కింగ్ ప్లేస్ అలాట్ అయిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమం పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ పోతే పబ్లిక్ రియాక్ట్ అయితే మీరు ట్రాన్స్ఫర్ అవుతారు, ఇలా టర్మ్ అయిపోతుంది. నా టర్మ్ దాకా నేను కొట్లాడుతూనే ఉండాలి. మిమ్మల్ని ఒప్పించి నేను చేసుకునే దానికి మిమ్మల్ని బెదిరించి చేసుకునే తేడా లేదమ్మా, ఉందా లేదా చెప్పండి అమ్మా. మిమ్మల్ని కన్విన్స్ చేసి యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా బియాండ్ ద రూల్ లా మిమ్మల్ని కన్విన్స్ చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పి పని చేయించుకుంటే ఎట్లుంటది, చేసావచ్చావా నీ సంగతి ఏంది, ఉంటావా పోతావా అని అడిగితే ఎట్లుంటది. ఏం తేడా లేదమ్మా. అవునమ్మా, మరి ఎందుకు దాని అంత ఆత్రమేముంది తీసేయచ్చు. ఒక్క దగ్గర మొదలైతే పబ్లిక్ లో భయంలో పడిపోరా. మొత్తం మంది ఇల్లీగల్ ఎన్ని ఉన్నాయమ్మా మీకు తెలిసినా, కానీ సగం కామారెడ్డి ఎంత టెన్షన్ లో పడతారు వాళ్ళంతా. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇక్కడ ఒక మళ్ళా ప్రాబ్లం, గవర్నమెంట్ ఒకటి, ఎమ్మెల్యే ఒకటి, మున్సిపల్ ఒకటి. ఎవరి దగ్గరికి పోతారు, ఎవరు కంట్రోల్ అవుతారు, జనం ఎవరిని అడగాల? చిన్న లాజిక్ ను మిస్ అయ్యి ఇంత దూరం చేస్తే ఎట్లమ్మా? పోనీ ఎమ్మెల్యేకి చెప్పొద్దని రూల్ ఉందా? అన్న నేను మొన్న మీటింగ్ పెట్టి పబ్లిక్ అందరు చెప్పినాము, అన్న మీ అందరు కోఆపరేషన్ ఉంటేనే సెట్ బ్యాక్లు కానీ వైడనింగ్లు కానీ ఇల్లీగల్ రెగ్యులరైజేషన్ కానీ అవుతుంది. ఒకవేళ మీరు వద్దు అని అంటే నేను కూడా తిని పంటానా, నాకేమి శత్రుత్వం లేదు, ఎవరి మీద ఉద్దేశం లేదని 4000 మందిలో చెప్పినామన్నా. నేను 2 నెలల లోపల ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారస్తులు, సీనియర్ సిటిజన్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని ఒక డిసిషన్ మేకింగ్ అయిన తర్వాతనే వాలంటరీ సెట్ బ్యాక్లు కానీ వాలంటరీ రెగ్యులరైజేషన్ కానీ చేద్దాము, జనంతో కలిసి చేద్దామని నేను ఆలోచిస్తే వీళ్ళు నేను ఢిల్లీకి పోదామని టికెట్ బుక్ చేసుకుని నేను ఎయిర్పోర్ట్కి పోయే మూమెంట్లో ఈ ఫోన్ వచ్చింది, వాపస్ కామారెడ్డి వచ్చినా. మీరు ఏమనుకోద్దన్నా, నా ముందట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మున్సిపల్ ముందట ఆఫీసులు ఉన్నా, మీరు మాట్లాడింది వాళ్ళు కూడా వింటున్నారన్నా. నాకైతే మీరు అట్లా చెప్పరు అని ఒక నమ్మకం ఉండే కాబట్టి ఫోన్ చేశాను. అదే అన్న, మరి 30 ఏళ్ల నుంచి లేని రాజకీయంలో మరి ఇప్పుడేమొచ్చింది అని. అది చెప్పిండు అన్న వేణు, నాకు అది కూడా చెప్పిండు. షబీర్ భాయ్ దగ్గరకు వస్తే ఇట్లా అన్నాడని కూడా చెప్పిండు. ఇది సంగతి. అలా
నేను చెప్పలేదు, నేను ఫోన్ చేయలే అన్న. నేను ఇప్పుడు చేస్తున్నా మొదటి ఫోన్ ఇది. నేను గెలిచిన నుంచి 6 నెలల్లో మీకే నేను మొదటి ఫోన్. కమిషనర్ గారు, టీపీఓ గారు, మరి ఇల్లీగల్ ఉంటే అన్ని ఇల్లీగల్ కూడబెడదాం, పండి రండి, లీడర్ లేదా మొదలు పెడదాము, నా స్కూల్ నుంచే మొదలు పెడదాం రండి అని పిలుచుకపోదామంటే వస్తలేదు. అవును, సెట్ బ్యాక్ అయింది షేర్. సరే అన్న, అది మీరు చెప్పకపోతే సరిపోయి, అది ఒక్కసారి మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. లేదు అన్న, నేను కన్ఫర్మేషన్ మిమ్మల్ని నేను నమ్ముతాను, అట్లేం లేదు. సరే అన్న, అదే ఒకసారి కనుక్కున్నాను. నమస్తే అన్న. నమస్కారం.